అందరూ బాగున్నారా? గట్టిగా చెప్పాలి. బాగున్నారా? ఇంకా గట్టిగా చెప్పాలి. బాగున్నారా? ఇక్కడ వాళ్ళు చెప్తలేరు. బాగున్నారా లేదా? బిడ్డల యోగక్షేమాలు తల్లే కదా అడగాల్సింది. అవునా కదా? ఇప్పుడు నేను అమ్మవారి పూజారిని. శ్రీవిద్య సాంప్రదాయంలో భగవతి ఉపాసన చేసేవాడిని. ఒక వ్యక్తి ఏ దేవతనైతే ఎక్కువ పూజ చేస్తాడో ఆ దేవతలోని కళాకర్షణ ఆయనలో ప్రవేశిస్తుందని చెప్తారు శాస్త్రంలో. ముగ్గురు అమ్మలని కొలిసేవాడిని కాబట్టి నేను అమ్మనే కదా. అందుకే అడుగుతున్నా, బాగున్నారా లేదా? గట్టిగా చెప్పండి, బాగున్నారా లేదా? ఈనాటి ఈ వేదికకు ఉపస్థితులైనటువంటి పెద్దలకు, గ్రామ ప్రముఖులకు, అలాగే మరికొంతమంది ప్రముఖులకు అందరికీ శ్రీమాతల యొక్క ఆశీస్సులను ప్రసాదిస్తూ, నా ముందు ఉపస్థితులైనటువంటి మీ అందరికీ అంబాత్రయ క్షేత్రంలో ఉండేటటువంటి ముగ్గురు అమ్మల యొక్క ఆశీస్సులను ప్రసాదిస్తూ, ఒక సంతుగా, ఒక సాధువుగా నా యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులను మీ అందరికీ ప్రసాదిస్తూ, రావిర్యాల హిందూ మహాసభ దగదగదగలాడిపోతుంది, కలకలలాడిపోతుంది. వాస్తవంగా నేను కొంతమంది వస్తారేమో అనుకున్నా. నా ఊహలు, నా ఎక్స్పెక్టేషన్ బ్రేక్ చేశారు మీరందరూ. ఇంత అద్భుతంగా భగవా జెండలు కట్టి ఈ